దాన్ని వెంటనే వేసేయండి. ఏంటి బా ఏమన్నావు? నువ్వు విన్నది నిజమేరా. శత్రువు ఆడదైనా మగాడైనా శత్రుశేషం లేకుండా చేయడమే సరైన పద్ధతి. ఇందాక ఏమన్నావురా బామ్మర్ది? నువ్వు ఏం చెప్తే చేస్తాను బావా అని. ఇప్పుడేంట్రా దాన్ని వేసేయంట్రా నేను లోపల చడి చప్పుడు కాకుండా ఉన్నావు? చాలా కాలానికి చంపడం అనే మాట మీ నోట విన్నాను బావా, అందుకే నా నోట మాట ఆగిపోయింది. చూడు, ఇప్పటికే నా చుట్టూ నా శత్రువులు కలుపు మొక్కల్లా పెరుగుతున్నారు. ఆ విక్రమ్ గాడికి చెక్ పెట్టడానికి కిరణ్మయిని వాడుకుందాం అనుకుంటే అది మన మాట వినేటట్టు లేదని అర్థమైంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే బావా, మీరెలా చెప్తే అలా. హే, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం సత్యాకి మాత్రం తెలియకూడదు. అలాగే బావా. ఒకవేళ ఆ ప్రయత్నంలో మన వాడు పోలీసులకు దొరికినా ఎట్టి పరిస్థితుల్లో నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అలాగే బావా, ఎవరికి ఏ అనుమానం రాకుండా పని ఫినిష్ చేసేస్తాం. ఆ పని మీద ఉండండి. నమస్తే నమస్తే, రండి కూర్చోండి. మనమ్మ గారు, మీరు క్లబ్ ప్రెసిడెంట్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, ఏం తాగుతారు? టీయా కాఫీయా? మంజు, మంజు, నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కొంచెం కాఫీ తీసుకురా. అదేంటి తనకు చెప్తున్నారు? తను ఏఎస్ఐ, వంటింటి కుందేలు కాదు కదా, తన చేత తెప్పించడం ఎందుకు? ఏఎస్ఐతో కాఫీ మీకు ఇప్పిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పెద్దవాళ్ళన్నప్పుడు కొన్నిసార్లు సర్దుకుపోవాలి. అదే కదా నేను నీకు నేర్పించింది. నా వల్ల మా అమ్మకి ఇబ్బంది కలగకూడదు. తను స్టేషన్లో ఏఎస్ఐ కావచ్చు గాని ఈ ఇంట్లో మనమ్మ కోడలే. నమస్తే అమ్మా. నమస్తే. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనమ్మ గారు, మీరు చెప్పింది నిజమే. ఏఎస్ఐ మాకు కాఫీ సర్వ్ చేస్తుంటే చాలా మజాగా ఉంది. నేను పెద్ద పెద్ద హోటల్స్లో కాఫీ తాగాను, కానీ ఇక్కడ తాగుతుంటే వచ్చిన మజా అక్కడ రాలేదు. మంజు చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే మజా రాదు, మనం ఇంట్లో కాఫీ తాగితేనే మజా వస్తుంది. ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఏఎస్ఐ మంజు చేత్తో చేసిన పెసరట్టు తింటే మీకు సంతోషంగా ఉంటుందా? ఇంకా మజా వస్తుంది. సరే మంజు, విన్నావు కదా, తలా ఒక పెసరట్టు వేసి తీసుకురా. అది కాదు మనమ్మగారు, ఎంతైనా తను ఏఎస్ఐ, ఇలాంటి పనులు చెప్పడం కరెక్ట్ కాదేమో. తను ఈ ఇంట్లో నుంచి యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్ళాకే ఏఎస్ఐ. ఈ ఇంట్లో ఉంటే ఈ మణమ్మ కోడలే. తను బయట ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఈ ఇంట్లో మనమ్మ కోళ్ళ దగ్గర పడుండాల్సిందే. పెసరట్టు కూడా తిని ఎంజాయ్ చేద్దాం. ఏఎస్ఐ చేత్తో వేసిన పెసరట్టు తింటే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరు పెద్దరికం ఉన్నవాళ్ళు ఇలాగేనా మాట్లాడేది? పౌరుషం పొడుచుకొస్తోందే. ఉన్నమాటే కదా అన్నాను, లేందేమనలేదే.
హలో, నమస్తే అమ్మా. ఎవరండి? అమ్మా, నేను మంజు వాళ్ళ అమ్మను, అన్నపూర్ణమ్మని మాట్లాడుతున్నా. అన్నపూర్ణమ్మ గారు, ఏంటండి మీ వాయిస్ ఎలా ఉంది? ఏమైంది? ఏదో బాధలో ఉన్నట్టున్నారు. అవునమ్మా, నా కూతురు సంసారం రోజు రోజుకి కష్టాల పాలవుతుంది. కిరణ్మయ్య గారు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళిన దగ్గర నుండి నా బిడ్డకు సుఖం లేదు. చూడండమ్మా, సంసారం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. మీ కూతురికి ఏం కాదు, నేనున్నాను. తను రోజు నా దగ్గరకు వస్తుంది. తను చాలా హ్యాపీగా ఉంది. మీరు బాధపడకండి. ఎక్కడ ఉందమ్మా? ఈరోజు నా కూతురి మీద నేను చేయి చేసుకున్నానమ్మా. చేయి చేసుకున్నారా? అవును. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగో నాకసలేం అర్థం కావడం లేదు. అన్నపూర్ణమ్మ గారు, మీ బాధ నాకు అర్థమైందండి. ఇందులో మంజుది తప్పులేదు, సత్యది తప్పులేదు. ఓ పక్క మణమ్మ, ఇంకో పక్క మినిస్టర్ కలిసి మంజు కాపురాన్ని నాశనం చేస్తున్నారు. అయినా మీరు మంజు మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. నేను తొందరపడకపోతే మంజు ఇంకో మాట తూలితే మణెమ్మ మంజు మీద చేయి చేసుకునేది. అది నాకింకా అవమానం కదమ్మా. అందుకే నేనలా చేయవలసి వచ్చింది. తర్వాత ఇలా బాధపడుతున్నాను. నువ్వు తనకి సన్నిహితంగా ఉంటావు కదమ్మా. మీ అమ్మ కొట్టింది నీ మీద కోపంతో కాదని, నువ్వు దానికి సర్ది చెప్తావని నేను ఫోన్ చేశాను. సరేనండి, మీరేం బాధపడకండి. నేను చెప్తాను, మంజు అర్థం చేసుకుంటుంది. సరే అమ్మా, ఉంటాను. మంచిది. మంజు ఆ మణమ్మకి మినిస్టర్కి మధ్యన రోజు రోజుకి నలిగిపోతోంది. రేయ్, కళ్ళు నెత్తిన పెట్టి నడుపుతున్నావా? ఏయ్, ఈ రోడ్డు మీ బాబు వేయించాడా? అడ్డంగా బైక్ నడుపుతున్నావు? మేడం, నేను సైడ్ నుంచి వెళ్తున్నాను, మీరే వచ్చి గుద్దేశారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మేం గుద్దేశామా? ఆ? నువ్వే తాగి బైక్ డ్రైవ్ చేస్తున్నావు. నడు స్టేషన్కి. అమ్మా, మీరే దారుణంగా మాట్లాడుతున్నారు. గుద్దింది మీరే, పోలీస్ స్టేషన్కి నడమంటుంది మీరేనా? ఇది చాలా అన్యాయం అమ్మా. ఏయ్, వయసులో పెద్దవాడవని చూస్తున్నాను, లేకపోతేనా? ఆ?